హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతి లైబ్రరీ. ఈరోజు మనం శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారు రచించిన సెక్రటరీ నవల 7వ భాగం చెప్పుకుంటున్నాం. గత భాగంలో జయంతి తరువాత రోజు కూడా అదే చీర కట్టుకోవడంతో నీకు ఆ ఒక్క చీరేనా ఉన్నది అని రాజశేఖరం అనడంతో జయంతి మనసు కష్టపెట్టుకుంటుంది. హోటల్లో పార్టీ దగ్గరికి వచ్చిన తర్వాత రాజశేఖరం జయంతికి సారీ చెబుతాడు అలా అన్నందుకు. వచ్చిన అతిథులకు పుష్పగుచ్చాలు అందిస్తున్న జయంతి దగ్గరకు మిస్టర్ వర్మ వస్తాడు. వచ్చి జయంతి రాజశేఖరం సెక్రటరీగా చేస్తున్నందుకు రాజశేఖరం వెనుక బోలెడన్ని విషవలయాలున్నాయి అని ఇద్దరి మధ్య వాగ్వివాదం మొదలవబోతూ శివరాం రావడంతో ఆగిపోతుంది. శివరాం, జయంతి ఇద్దరూ కూర్చోవడానికి వస్తుండగా దూరంగా శేఖరం రేఖారాణిని, ప్రమీలని అతిథులకు పరిచయం చేస్తున్నాడు. టేబుల్స్ అన్నీ నిండిపోయాయి. ఎక్కడా ఖాళీ లేదు. డాక్టర్ గారి ప్రక్కన ఉన్న సీటు కూడా ఎవరో ఆక్రమించుకున్నారు. చివరికి ఎలాగో ఒక పక్కగా మూలగా ఉన్న టేబుల్ దగ్గర ఒకే ఒక కుర్చీ ఖాళీ ఉంది. శివరాం మరో కుర్చీ తెచ్చుకుని జయంతికి ఎదురుగా కూర్చున్నాడు. ఎదురుగుండా కనిపిస్తున్న చిన్న స్టేజీ మీద వాద్య బృందం ఒకటి అధునాతన సంగీతం వినిపిస్తోంది. రేఖారాణి, ప్రమీల, శేఖరం అంతా ఒకే చోట రష్యన్ బృందం దగ్గరగా కూర్చున్నారు. ప్రమీల వాళ్ళు వచ్చిన తర్వాత శేఖరం తనని పిలవలేదు, పలకరించే ప్రయత్నం కూడా చెయ్యలేదు. తన నసలు ఎక్కడుందో కూడా గమనించలేదు. జయంతి దృష్టి నుండి ఇది దాటిపోలేదు. రేఖారాణి భర్త ఏం చేస్తుంటాడు? పార్టీ జరుగుతుండగా మధ్యలో అడిగింది జయంతి, దూరంగా కూర్చున్న రేఖారాణిని చూస్తూ. పేకాట ఆడుతుంటాడు, పీకల వరకు తాగుతుంటాడు. భార్యకి పార్టీలకి, సినిమాలకి తిరగడానికి రకరకాల చీరలు, నగలు సప్లై చేస్తుంటాడు. అంటే? ఆశ్చర్యంగా అడిగింది జయంతి. అంటే ఏం లేదు, కొన్ని విషయాలు చెబితే విని ఊరుకోవాలి, ప్రశ్నలు వెయ్యకూడదు. నాకు అర్థం కావడం లేదు. మీకు అర్థం కాదని నాకు తెలుసు. మీ మొహంలో లాగానే మీ మనసులో కూడా ఇంకా పసితనం పోలేదని, ప్రపంచానుభవం లేదని స్పష్టంగా తెలుస్తుంది. జయంతి మొహం గంభీరంగా మారింది. ఆయన ఏం చేస్తుంటాడో చెప్పమంటారా? ఉద్యోగం అది ఏం లేదు, ఊరికే తిని తిరుగుతూ ఉంటాడు. తాత ముత్తాతలు వడ్డీ వ్యాపారం చేసి సంపాదించిన ఆస్తి ఈయన ఎలా ఖర్చు చేసినా మరో 2 తరాల వరకు సరిపడేటంత ఉంది. అది ఖర్చు పెట్టడమే ఆయన ఉద్యోగం. మరి ఆయన రాలేదెందుకు? ఎప్పుడు చూసినా ఆవిడ ఒకతే కనిపిస్తుంది. రాడు అంతే. అంటే ఇలాంటి పార్టీలు అవి ఇష్టం లేని మనిషా? అదిగో మీరు మరీ ప్రశ్నలు వేస్తున్నారు. ఇష్టం లేక కాదు ఆయన రానిది. రేఖారాణితో బయటికి వస్తే ఆవిడ ముందు తనెంత తక్కువగా ఉంటాడో, ఇద్దరి మధ్య ఎంత వయసు తేడా ఉందో, అదెంత కొట్టొచ్చినట్టు కనిపిస్తుందో ఆయనకు అనుభవపూర్వకంగా అర్థమయ్యింది. చూసేవాళ్ళకి ఆ కారణంగా రేఖారాణి అంటే జాలి ఏర్పడుతుంది. అసలు ఆవిడకు అంతమంది అభిమానులు ఉండడానికి కారణం కూడా అదే. జయంతి వింటూ కూర్చుండిపోయింది. పాపం, ఈవిడని చేసుకున్న తర్వాత ఆయన వంశపారంపర్యంగా వస్తున్న వడ్డీ వ్యాపారానికి నీళ్లు వదిలేసి తాగుడికి అలవాటు పడ్డాడు. మరి అలాటాయన్ని ఆవిడ ఎలా చేసుకుంది? డబ్బండి, డబ్బు. ఈ రోజుల్లో డబ్బుంటే చాలు మనిషిగా గుర్తింపబడుతున్న దాన్ని ఆయుధంగా చేసుకుని ఇంకెన్నైనా గెలుచుకోవచ్చు. అవుననుకోండి, కానీ మరి ఆవిడ పరిస్థితులు ఏమిటో? ప్రపంచంలో ప్రతి ఆడపిల్ల ఎంత కురూపి అయినా
తనకు మాత్రం అందగాడు, డబ్బున్నవాడు, సమర్థుడు, యువకుడు భర్తగా కావాలని కోరుకుంటుంది. మీరు పొరబడుతున్నారు. ఈ 4 గల మనిషి లభించడని ఈ రోజుల్లో ప్రతి ఆడపిల్లకి తెలుసు. ఈ 4ంటిలో ఏ ఒకటో చూసుకుంటారు. అందులో రేఖారాణి డబ్బుకు ప్రాధాన్యం ఇచ్చింది. రేఖారాణి లాంటి మనిషి జయంతి పూర్తి చెయ్యనే లేదు. శివరాం అందుకున్నాడు. అవునండి, రేఖారాణి లాంటి మనుషులు డబ్బు కోసం పెళ్లి చేసుకుంటారు, ప్రేమ కోసం స్నేహాలు చేస్తారు. భగవాన్, నేను ఇంకేదైనా సహిస్తాను కానీ డబ్బు కకృతిపడే ఆడదాని నీడ కూడా భరించలేను. ఆ బలహీనతకి ఆడ మగ భేదం లేదనుకుంటా. ఒప్పుకుంటా. అయినా మీరు భలేవారండి, నా చేత తెగవాగిస్తున్నారు. రేఖారాణి ఆ డబ్బుతో సుఖపడుతోందనే అంటారా? ఎందుకంటాను? నన్ను అడిగితే ఇంత ఉండి కూడా ఘోరమైన నరకం చూస్తోందంటాను. అది అలాంటి వాళ్ళ జీవితం అంతా బయటికి కనిపించే వెలుగు మాత్రమే. ఇంటికి వెళితే అంతా చీకటే. అంటే అదిగో మీరు ప్రశ్నలు వేయడం మానలేదు. అయినా ఆవిడికి ఏమిలేండి, సంఘంలో పేరు ప్రతిష్టలున్న వాళ్ళంతా మిత్రులు, కావలసిన వాళ్ళు, అందరిలోకి అన్ని విధాలా ఉన్నవాడు, అవుననిపించుకున్నవాడు ఆప్తుడు. నాకు అర్థం కావడం లేదు అంది జయంతి. కొద్ది రోజులు పోతే మీకే అర్థమవుతుంది. రాజశేఖరం గారు ఆవిడికి దగ్గర మనిషి. ఇంతకంటే ఇంకేం అదృష్టం కావాలి? బాగుంది. ఆయన దగ్గర మనిషి అయినంత మాత్రాన ఈవిడికి జీవితంలో సుఖం ఎలా దొరుకుతుంది? శివరాం మొహం తిప్పేసుకున్నాడు. మీరు మరీ చిన్నపిల్లలా మాట్లాడితే నేను కొంచెం విడమర్చి చెప్పాల్సి వస్తుంది, కానీ నాకు ఇష్టం లేదు. అసలు ఇది అందుకు సమయం కూడా కాదు, స్థలమూ కాదు. అవునవును, మనం ఇక్కడ కూర్చుని ఇలా మాట్లాడుకోవడం బాగాలేదు, ఒప్పుకుంది జయంతి చుట్టూ చూస్తూ. అదేం లేదులేండి, ఇక్కడ గ్రూపులుగా కూర్చున్న వాళ్ళంతా ఇలాంటి విషయాలే గుసగుసలాడుకుంటారు అన్నాడు శివరాం. ఇద్దరూ క్షణంసేపు చుట్టూ చూస్తూ మౌనంగా ఉండిపోయారు. ప్రమీల మనల్ని చూసి కూడా అలా ఎరగనట్టు ఊరుకుంది. ప్రసంగం మారుస్తూ అంది జయంతి. ఎటో చూస్తున్న శివరాం చూపులు క్షణంసేపు జయంతి మొహం మీద నిలిచి వెంటనే కిందికి వాలిపోయాయి. మిసెస్ కరుణాకరానికి అంతస్తుల భేదం అడుగడుగునా కావాలి. మనలాంటి వాళ్ళని ప్రమీల కలవడం ఆవిడ ఇష్టపడదు. ప్రమీల చిన్నపిల్ల కాదు కదా, నచ్చ చెప్పొచ్చు కదా. అవును, చెప్పొచ్చు. అరుగో అతిథులు వెళ్ళిపోతున్నారు. అందరూ లేవడంతో శివరాం జయంతి కూడా లేచారు. మంత్రిగారు రష్యన్ బృందం వెళ్ళిపోయారు. శేఖరం, అతనితో పాటు రేఖారాణి, ప్రమీల కూడా వాళ్ళని సాగనంపడానికి వెళ్ళారు. ఒక్కొక్కళ్ళే వెళ్ళిపోవడం ప్రారంభించారు. చూస్తుండగానే ఆవరణంతా ఖాళీ అయిపోయింది. జయంతి శివరాంని వదలకుండా నిలబడింది. అతని పక్కన నిలబడితే కాస్త ధైర్యంగా ఉంది. దూరంగా డాక్టర్ గారు కూడా ఎవరో చాలామంది మాట్లాడి సెలవు తీసుకుంటున్నారు. హలో శివరాం, ఎన్నాళ్ళకెన్నాళ్ళకి దర్శనం? పొట్టిగా నల్లగా కళ్ళద్దాలతో ఉన్న ఒకతను వచ్చి చెయ్యి పట్టుకున్నాడు. హలో, పూనా నుండి ఎప్పుడొచ్చావు? శివరాం కూడా ఆప్యాయంగా అడిగాడు. శివరాం పక్కగా నిలబడిన జయంతి వాళ్ళిద్దరినీ చూస్తూ ఉండిపోయింది. దర్శనం కరువై సంవత్సరాలు అయిందనుకో, ఉత్తరాలు కూడా వదిలేసావే. పెళ్లి చేసుకున్నానని ఒక కార్డు ముక్క రాసి పడేస్తే సరాసరి మీ ఇంటికే వచ్చేవాణ్ణిగా. జయంతి వైపు చూస్తూ శివరాంకి తను చాలా కావలసిన వాడిని అన్నట్టు అన్నాడు. ఏమిటి నీ మొహం? శివరాం కంగారు పడ్డాడు. జయంతి కళ్ళు వెడల్పు చేసుకుని వచ్చిన అతని వైపు చూడసాగింది. దూరం నుండి ఎవరో ప్రసాద్
అని కేక వేశారు. ఇదిగో వస్తున్నా అని వెనక్కు తిరిగి వాళ్ళకి చెప్పి రేపు ఆఫీసుకు వస్తా, అదే ఆఫీసుగా శివరాంతో అని జయంతి వైపు తిరిగి ఏమండోయ్ మీ ఇంటికి భోజనానికి వస్తా మర్చిపోకండి అని గబగబా వెళ్ళిపోయాడు. వట్టి అధిక ప్రసంగి, దానికి తోడు తొందరపాటు జాస్తి. శివరాం స్వాగతం చెప్పుకున్నాడు. జయంతి మొహం ఎరుపు రంగుకి తిరిగింది. ఏమ్మా మేం వెళుతున్నాం. ఇంతలో డాక్టర్ గారు కామేశ్వరమ్మ గారు వచ్చారు. మమ్మల్ని ఫ్రెండ్స్ డ్రాప్ చేస్తామన్నారు, నువ్వు ఎలా? కామేశ్వరమ్మ గారు అడిగారు. ఆ కారులో చోటు లేదు కూడాను అన్నారు డాక్టర్ గారు. కాసేపు ఉండి శేఖరం కారులో వచ్చేయి అందావిడ. జయంతి చూపులు చుట్టూ శేఖరం కోసం వెతికాయి. అప్పుడే పైకి వస్తున్న శేఖరం సుమిత్రాదేవి మిసెస్ కరుణాకరం కూర్చున్న వైపు వెడుతున్నాడు. అతని పక్కన ప్రమీల ఉంది. మాట్లాడుతూ నడుస్తూనే ప్రమీల భుజం మీద దెబ్బ వేశాడు. ప్రమీల నవ్వుతూ ఏదో అంటోంది. శేఖరం ప్రమీల చెవి పుచ్చుకుని మిసెస్ కరుణాకరం దగ్గరకు లాక్కెళ్ళి నవ్వుతూ ఏదో చెబుతున్నాడు. అందరూ నవ్వుకున్నారు. జయంతికి ఎందుకో వాళ్ళంతా చాలా హాయిగా ఆనందంగా ఉన్నట్టు, తను వాళ్ళెవరికీ చెందకుండా ఒక మూలగా ఒంటరిగా ఉన్నట్టు అనిపించింది. మీరు వెళ్ళే కారులో ఖాళీ లేకపోతే నేను రిక్షాలో వెళ్ళిపోతాను, పర్వాలేదు అంది జయంతి. అబ్బెబ్బే అదేమిటి ఇంత రాత్రి ఒంటరిగా? డాక్టర్ గారు కంగారుగా అన్నారు. పోనీండి, వాళ్ళకి రామని చెప్పేయండి. అంతా అయ్యేదాకా ఉండి శేఖరం కారు తిరిగి రాగానే అందులో వెడదాం. కానీ చాలా ఆలస్యం అవుతుందేమో అన్నారు కామేశ్వరమ్మ గారు. మీకు అభ్యంతరం లేకపోతే నా కారులో డ్రాప్ చేస్తాను అన్నాడు శివరాం. పోనీ ఆ పని చేద్దాం, మీరు వెళ్ళి వాళ్ళతో చెప్పిరండి. కామేశ్వరమ్మ గారు డాక్టర్ గారిని పంపించేసి జయంతి వైపు తిరిగి అయితే అతనితో వెళ్ళి చెప్పిరా, వెళ్ళిపోదాం అంది. పర్వాలేదులేండి, ఆయన బిజీగా ఉన్నారు అంది జయంతి. శివరాం వెళ్ళి శేఖరానికి చెప్పి వచ్చాడు. కనీసం శివరాంని చూసినప్పుడైనా శేఖరానికి జయంతి గుర్తురాలేదు. నలుగురు కిందకు వచ్చేశారు. కారులో వచ్చేస్తుండగా డాక్టర్ గారు, కాముడు ప్రమీలని చేసుకుంటానని రాజా ఖాయంగా చెప్పాడా అన్నారు. ఏమో అప్పుడు అనుకున్నారు, మళ్ళీ ఏమైందో తెలియదు. ఏదైనా త్వరగా పెళ్లి చేసుకుంటేనే మంచిది, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ప్రమీలని ఇవ్వాలి అనుకున్న వాళ్ళు రేఖారాణితో అంత స్నేహంగా ఎలా ఉండగలుగుతున్నారబ్బా? మీరు చెప్పేది మరీ బాగుంది. అసలు వాళ్ళకి శేఖరం పరిచయం అయ్యింది రేఖారాణి ద్వారానే కదా. అయితే అసలు ఈ పెళ్లి ప్రసక్తి తెచ్చింది రేఖారాణే కదా. జయంతి శివరాం మెదలకుండా వింటూ కూర్చున్నారు. మొదట డాక్టర్ గారు కామేశ్వరమ్మ గారు దిగిపోయారు. జయంతికి ఇంటి దగ్గర గబగబా తీసుకొచ్చి దింపేశాడు శివరాం. మధ్యలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. జయంతి దిగిన తరువాత వస్తానని చెప్పకుండానే వెళ్ళిపోయాడు. అతనంత హఠాత్తుగా మౌనంగా ఎందుకైపోయాడో జయంతికి అర్థం కాలేదు. బహుశా అనుకోకుండా ఆ స్నేహితుడన్న మాట వల్ల కావచ్చు. జయంతికి నవ్వు వచ్చింది. రేపు శివరాం ఇంటికి భోజనానికి వెళ్ళిన అతని మొహం ఎలా ఉంటుంది? ఇంతమందిలో శివరాం ఎందుకో చాలా దగ్గరగా అనిపించాడు జయంతికి. బట్టలు మార్చుకుని చీరను మడత పెడుతుంటే శేఖరం మాటలు గుర్తుకొచ్చాయి. అసహ్యం వేసింది. అయినా తనెంత బుద్ధి లేనిది. శేఖరం ప్రజెంట్గా చీర పంపిస్తే తీసుకోవడం ఏమిటి? సుమిత్రాదేవి వాళ్ళ వాలకాన్ని బట్టి చూస్తే వాళ్ళకసలు ఇంతవరకు తెలిసినట్టు లేదు. అదెలా సాధ్యం? జయంతికి అదే అర్థం కావడం లేదు. వాళ్ళ మాటలు చూపులు గుర్తొస్తేనే వంటి నిండా తేళ్లు కుట్టినట్టు జర్రులు పాకినట్టు అనిపిస్తోంది.
శేఖరం బంగారు పిచ్చుకైతే ఆ పిచ్చుక చుట్టూ విషవలయాలు ఉన్నాయట. మిస్టర్ వర్మ స్వరం చెవుల్లో గుడ్లగోబలా అరుస్తోంది. శేఖరం బంగారు పిచ్చుకైతే తనకెందుకు, మట్టి గోరువంకైతే మటుకు తనకేమిటి? శేఖరానికి రేఖారాణితో పరిచయం, ప్రమీలనివ్వాలనుకోవడం, దీనికి రేఖారాణి వత్తాసు. ఏమిటిదంతా? వీటన్నిటికీ దూరంగా నిలబడి తన ఉద్యోగం తను చేసుకోలేదా? వీలు కాదు. వాళ్ళ మధ్య నిలబడితే, వాళ్లతో సాంగత్యం ఉంటే, వీటన్నిటితో సంబంధం లేకపోయినా చుట్టుకుపోవలసిందే. ఇక నుండి ఇలాంటి విందులకి వినోదాలకి తను రానని స్పష్టంగా చెప్పాలి. తన ఉద్యోగం వాళ్ళ సమస్యలతో పెనవేసుకుపోకూడదు. జయంతి దృఢంగా నిశ్చయించేసుకుంది. మరునాడు జయంతి వెళ్ళేసరికి శేఖరం అప్పటికే తయారై బయటకు వెళ్ళే ప్రయత్నంలో ఉన్నట్టు బట్టలేసుకుని కూర్చుని రాసుకుంటున్నాడు. రాత్రి పొద్దుపోయిన తర్వాత పడుకున్నప్పుడు కలిగే అలసట కానీ బద్ధకం కానీ అతని మొహంలో మచ్చుకి కూడా లేవు. నిన్నంతా విశ్రాంతి తీసుకుని రాత్రివేళకి పడుకుని మంచి నిద్రపోయి లేచిన మనిషిలా ఉన్నాడు. జయంతి రాక అతన్ని డిస్టర్బ్ చెయ్యలేదు. దాదాపు అరగంట అయిన తర్వాత రాస్తూనే మధ్యలో ఆగి బెల్ నొక్కాడు. నాయర్ కాఫీ టిఫిన్ తెచ్చే లోపల రాయడం పూర్తి చేసి కాగితాలు పక్కన పెట్టి లేచాడు. రాత్రి ఎలా వెళ్ళారు అని అడిగాడు. అతని పిలుపులో మీరు అని మర్యాద ఉట్టిపడుతూ మనిషి చిరాకుగా ఉన్నాడని లేదా కోపంగా ఉన్నాడని అర్థం. శివరాం కారులో వెళ్ళాను. వెళ్లే ముందు వెళుతున్నాం అని తెలియచెయ్యడం మర్యాద అనే సంగతి తెలియదు. మీరు బిజీగా ఉన్నారు. ఓహో. నాయర్ తెచ్చిపెట్టి వెళ్ళిన కాఫీ తీసుకుంటూ అన్నాడు. జయంతి మాట్లాడలేదు. ఇద్దరి మధ్య మౌనం ఆవరించింది. ఆ నిశ్శబ్దంలో బోలెడంత దూరం కనిపిస్తోంది. కాఫీ తీసుకోండి. వద్దు. ఈ కాఫీ టిఫిన్ కూడా పూర్తిగా మానేయాలని రాత్రి గట్టిగా నిశ్చయం చేసుకుంది జయంతి. శేఖరం ఇంకోసారి తీసుకోమని చెప్పలేదు. వెళ్ళబోయే ముందు ఆగి, పనెక్కువ లేదు, మీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళిపోవచ్చు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఎందుకో అతని మొహంలో కోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకసారి నువ్వు, ఒకసారి మీరు. ఏమిటా పిలుపు? అసలు నిన్న డాక్టర్ గారి ముందు చీర విషయంలో చేసిన అవమానానికి, పార్టీ జరుగుతున్నప్పుడు హఠాత్తుగా తనను మర్చిపోయినందుకు సంజాయిషి అడగవలసింది తను. పైనుండి ఎదురు ఇదా? అతని ప్రతి మాటల్లో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఏమిటిది? బహుశా తను ఇంకో ఉద్యోగం ప్రయత్నం చెయ్యటం లేదు కదా అని, ఇంకా ఈ ఉద్యోగం మీదే మోజుపడిపోతున్నానని కాబోలు. చిచి, ఎక్కడికక్కడే అవాంతరం. ఈ గొడవలేవి బామ్మ చెవిని పడకుండానే ఎలాగో తను మెల్లగా ఇందులో నుండి తప్పుకుంటే నయమేమో అనిపించింది జయంతికి. మళ్ళీ తన మీద తనకే అసహ్యం వేసింది. తనసలు ఎక్కడా నిలబడలేదు, ఏది కుదురుగా ఉంచుకోలేదు. ఈ లోపం అసలు తనలోనే ఉందేమో. మరునాడు జయంతి బట్టలేసుకుని బయలుదేరుతుపోతుండగా, అమ్మాయి, ఎక్కడి నుండో ఉత్తరం వచ్చిందే అమ్మా అంటూ బామ్మగారు కవర్ ఒకటి తెచ్చి ఇచ్చింది. రాసేవాళ్ళెవరబ్బా అనుకుంటూ కవర్ తీసి చూసింది. చూస్తూనే తెల్లబోయింది. ఎప్పుడో వనితా విహార్లో చేరకముందు అసలు ఉద్యోగం అనేది ఒకటి దొరికితే చాలు అనిపించే రోజుల్లో సునంద ద్వారా ఏదో ఆడపిల్లల స్కూల్లో టీచర్ పోస్ట్ ఖాళీ ఉందంటే అప్లికేషన్ పంపించింది. దానికిప్పుడు ఇంటర్వ్యూ. జయంతికి నవ్వాలో ఏడవాలో తెలియలేదు. క్షణంసేపు ఆ ఉత్తరం అక్కడ పారేసి వెళ్ళిపోవాలనిపించింది. మరుక్షణం మనసులో వివేకం లాంటిది పట్టి ఆపి, నిన్ననేగా ఇంకో ఉద్యోగం చూసుకోవాలి అనుకున్నావు. శేఖరం సెక్రటరీగా నీకు నిజంగా మోజు లేకపోతే దీనికి ఎందుకు ప్రయత్నం చెయ్యవు అని ప్రశ్నించింది. జయంతి
ఆ రోజు శేఖరం దగ్గరకు వెళ్ళడం విరమించుకుని ఒంట్లో బాగా లేదని కారు తిప్పి పంపించేసి సునంద ఇంటికి వెళ్ళింది. జయంతి అదృష్టమో దురదృష్టమో ఎప్పుడు ఏ జన్మానా లేనిది సునంద తీరుబడిగా కూర్చుని కుట్టుకుంటోంది. జయంతిని చూస్తూనే ఇంత మొహం చేసుకుని ఆహ్వానిస్తూ, రారా, ఇవాళ ఆఫీసు లేదా? ఎంత ఎండలో వచ్చావేం అంది. పనుండి వచ్చాను, నీ సలహా ఒకటి కావాలి అంది జయంతి సునంద పక్కనే మంచం మీద కూలబడుతూ. నీ బుర్రలోనే ఆలోచనలన్నీ వట్టిపోయాయంటే ఇక నా బుర్రేం పనిచేస్తుంది? నిజంగా సీరియస్గా మాట్లాడాలని వచ్చాను. నేను సీరియస్గానే ఉన్నాను అంది సునంద గంభీరంగా చూస్తూ. జయంతి కవరు తీసి చూపిస్తూ ఇంటర్వ్యూ వచ్చిందని చెప్పింది. అయితే అర్థం కానట్టు చూసింది సునంద. నేను ఇంటర్వ్యూకి వెడతాను, నీకు ఆ హెడ్ మిస్ట్రెస్ తెలుస్తుందని చెప్పావు కదా, నువ్వు కూడా రావాలి, నాకు తప్పకుండా ఇమ్మని చెబుతూ గాని అంది జయంతి. ఎండలో రావడం మూలాన కందిపోయినట్టున్న జయంతిని చూస్తుంటే సునంద జయంతి చెబుతున్నది తమాషా కాదని నిజంగానే చెబుతోందని అనిపించింది. ఇప్పుడు నువ్వు చేసే ఉద్యోగానికి ఏమైంది? ఇంకొకటి చూసుకునే వరకేనని ఇది వరలో చెప్పాను కదా. చెప్పావనుకో, కుట్టు సామాను పక్కన పెడుతూ దానికి ఇంకెవరూ రాలేదుగా అంది. నేనుండగా ఇంకో మనిషి రావడం జరగదు. అంటే ఏమిటి అసలు విషయం చెప్పు, అతను ఏమైనా అన్నాడా? జయంతి మొహం తిప్పేసుకుంటూ, అతను నన్నెందుకంటాడు, నాకే ఇష్టం లేదు అంది. క్షణంసేపు జయంతిని పరిశీలనగా చూసిన సునంద, ఇలా మాటిమాటికి నాకు బాగాలేదని మనసు మార్చుకోవడం, ఉన్నదాన్ని వదిలేయడం మంచిది కాదు జయంతి. వనితా విహార్లో ఆ వాతావరణం నీకు సరిపడలేదని అనుకుందాం. ఇతను కూడా వాళ్లలో వాడే అన్న సంగతి మర్చిపోకూడదు. అదే నేను అడిగేది, ఏమైనా అసభ్యంగా ప్రవర్తించాడా? అలాంటి మనిషిలా కనిపించలేదే. బాబు, నీ ప్రశ్నలకు నమస్కారం. నువ్వు నాతో వచ్చి ఆ హెడ్ మిస్ట్రెస్కి చెప్తావా లేదా? అది చెప్పు, లేకపోతే నేను వెళ్ళిపోతాను. నువ్వు కారణం చెబితే గాని నేను రాను మొండిగా అంది సునంద. సరే, అయితే నేను వస్తాను. జయంతి చటుక్కున లేచి వెళ్ళిపోవడానికి సిద్ధపడడంతో కంగారు పడిన సునంద జయంతి చెయ్యి గట్టిగా పట్టుకుని, అరే బాప్రే, ఏమిటా కోపం? సరే సరే, కారణం అడగనులే, వెళ్దాం సరేనా అంది సునంద. జయంతి సునంద ఇద్దరూ వెళ్ళేసరికి హెడ్ మిస్ట్రెస్ తీరికగానే ఉంది. సునంద జయంతిని పరిచయం చేసింది. ఇంతకుముందు ఆ క్లాసుకి టీచర్గా వెళ్ళిన ఆవిడ పురిటికని సెలవులో వెళ్ళి ప్రసవంలో ఏదో జబ్బు చేసి చనిపోయిందట. కాబట్టి మరో ట్రైనింగ్ అయిన ఆవిడ వచ్చే వరకు జయంతికి ఆ ఉద్యోగం ఖాయంగానే ఉంటుంది. ఈ లోపల జయంతి గనక ట్రైనింగ్ అయితే అది పర్మనెంట్ చేస్తామని చెప్పింది. పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి కాబట్టి రేపటి నుండి జాయిన్ అవ్వమని కోరింది ఆవిడ. జయంతి సరేనని వాగ్దానం చేసి లేచి వచ్చేసింది. ఇద్దరూ హెడ్ మిస్ట్రెస్ గది నుండి బయటికి వచ్చి వరండా దాటి వస్తుంటే కుడిపక్కగా ఓ క్లాసుకి టీచర్ రాలేనట్టుంది. అంతా గోలగా అరుస్తున్నారు. పెద్ద సంత జరుగుతున్నంత సందడిగా ఉంది. కొంతమంది సినిమా పాటలు పాడుతున్నారు, ఇంకా కొంతమంది బిగ్గరగా అరుస్తున్నారు. ఒక అమ్మాయి బ్లాక్ బోర్డు దగ్గర నిలబడి ఏదో గీస్తోంది. బాబోయ్, ఈ కోతుల్ని ఎలా భరించడం అంది సునంద భయంగా. నేర్చుకుంటాను, ఒకప్పుడు మనం కూడా అలా చేసిన వాళ్ళమేగా నీరసంగా అంది జయంతి. రేపటి నుండి తన జీవితంలో సగం ఈ స్కూలు ఆవరణలో గడుస్తుంది కాబోలు. రేపు చేరగానే బామ్మకి చెప్పేయొచ్చు. ఇక్కడికి తనొక విధంగా అదృష్టవంతురాలే. రాజశేఖరం దగ్గర సెక్రటరీగా పనిచేస్తున్నట్టు బామ్మకి తెలియదు. వనితా విహార్ వాళ్ళు కూడా ఏం గొడవ చెయ్యలేదు. సునందని ఇంటి దగ్గర వదిలేసి తిరిగి ఇంటికి వచ్చేసరికి
మధ్యాహ్నం తిరిగిపోయింది. వచ్చి గంట అయినా కాకముందే మళ్ళీ మొహం కడుక్కుని బట్టలు మార్చుకుంటున్న మనవరాలిని చూస్తూ ఒంట్లో బాగాలేదని వేళ్లాడబడుతూ మళ్ళీ ఎక్కడికి అంది బామ్మగారు. ఇప్పుడే వస్తా బామ్మ అంది జయంతి జడ వేసుకుంటూ. కడుపులో కుడివైపు నొప్పిగా ఉన్న మాట నిజమే, కానీ ఈరోజు ఈ పూటే శేఖరానికి రాజీనామా చీటీ ఇచ్చేస్తే రేపు ఉదయం వెళ్ళి స్కూల్లో జాయిన్ అవ్వచ్చు. రిజిగ్నేషన్తో పాటు ఆ చీర కూడా ఇచ్చేస్తే సరి. ఆ చీర సంగతి గుర్తొస్తేనే జయంతి మొహం జేవురిస్తోంది. అసలు తనెంత బుద్ధి లేనిది కాకపోతే ఇంకొకళ్ళు ఇచ్చిన చీర తీసుకోవడం ఏమిటి? అది తీసుకుంది కాబట్టే కదా అతను అలా అనగలిగాడు. పోనీలే, తెలియక ఒక పొరపాటు చేస్తే మళ్ళీ దాన్ని సరిదిద్దుకోవచ్చు కదా చీర ఇచ్చేసి. రాజీనామా కూడా ఇచ్చేసి ఓ నమస్కారం చెప్పి వచ్చేస్తుంది. తనలాంటి వాళ్ళకి టీచర్ ఉద్యోగాలే శ్రేష్టం. టీచర్ ఉద్యోగం అంటే తనకి నచ్చదు నిజమే, కానీ నచ్చని మనుషుల మధ్య అడుగడుక్కి అసహ్యించుకుంటూ కాలం గడిపే కంటే ఇది నయం గదూ. చీర పెట్టిన అట్టపెట్టి తీసుకుని 2 బస్సులు మారి 3 ఫర్లాంగుల దూరం నడిచి ఎండకి కందిపోయిన మొహంతో, ఒంట్లో బాగుండని కారణం వల్ల కలిగిన నీరసంతో, నుదుటి నిండా పట్టిన చెమటతో జయంతి గేటు లోపల అడుగుపెట్టింది. వాకిట్లో ఇంటి ముందు ఎవరిదో నీలం రంగులో డబుల్ షేడ్ ఉన్న కారు ఆగి ఉంది. ఎవరో వచ్చినట్టున్నారు. ఒకవేళ రాజశేఖరం మాట్లాడే అవకాశం లేకపోతే తనేం చెయ్యాలి? జయంతికి హాల్లో కూడా ఎవరూ కనిపించలేదు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. హాలు దాటి లోపలికి వస్తే లోపల కూడా ఎవరూ ఉన్న శబ్దం వినిపించడం లేదు. వచ్చిన వాళ్ళెవరో శేఖరానికి ఆప్తులై ఉండాలి. అందుకే లోపల గదుల్లో ఎక్కడో ఉన్నట్టున్నారు. తను వచ్చినట్టు అతనికి తెలియజేయడం ఎలా? పరధ్యాసగా నుదుటి మీద పట్టిన చెమటను చీర కొంగుతో తుడుచుకుంటూ దగ్గరగా వేసి ఉన్న ఒక గది తలుపుల్ని మెల్లగా తోసింది. తోస్తూనే కొయ్య బారిపోయింది. గదిలో రాజశేఖరం పడకుర్చీలో వెనక్కి వాలి పడుకున్నాడు. అతని పక్కగా చిన్న స్టూలు మీద కూర్చుని ఉన్న రేఖారాణి అతని గుండెల్లో తలదాచుకుంది. రేఖారాణి 2 చేతులు జంట సర్పాల్లా శేఖరం మెడ చుట్టూ పెనవేసుకుని ఉన్నాయి. హఠాత్తుగా కనబడిన ఈ దృశ్యాన్ని ఎలా తీసుకోవాలో అర్థం కాక స్థాణువులా నిలబడిపోయింది జయంతి. ఊపిరి పీల్చడం, రెప్ప వేయడం రెండూ మర్చిపోయింది. ఇటువైపు వీపు పెట్టి అతని గుండెల్లో తలదాచుకున్న రేఖారాణి జయంతిని గమనించలేదు. పరధ్యాసగా ఎటో చూస్తున్న శేఖరం తలుపు కొద్దిగా చప్పుడవడంతో ఉలిక్కిపడి ఇటు తిరిగాడు. క్షణంలో సగం సేపు అతని కళ్ళు జయంతి కళ్ళతో కలిశాయి. ఉన్నట్టుండి ఒక్కసారి గాలి పీల్చుకోవడం గుర్తొచ్చిన జయంతి గిరుక్కున వెనక్కు తిరిగి బయటకు పారిపోయింది. ఇంటికి వెళ్ళడానికి గబగబా హాలు దాటి బయట వరండాలోకి వచ్చిందల్లా మళ్ళీ ఆగిపోయింది. తనెందుకు సిగ్గుపడాలి మధ్య? తనకెందుకు భయం? ఎలాగూ చూశారు కాబట్టి అతను బయటికి వచ్చే వరకు ఉండి ఇచ్చి వెళ్ళిపోతే సరి. ఇప్పుడిలా తొందరపడి వెళ్ళిపోతే మళ్ళీ రావాల్సి వస్తుంది. పోనీ నాయర్ కానీ కనీసం వాసు కానీ కనిపించినా బావుండును. వాళ్ళకైనా ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు. ఉండడమా లేక వెళ్ళిపోవడమా అని తటపటాయిస్తూ అక్కడే స్తంభానికి ఆనుకుని నిలబడిపోయింది. చేదు పదార్థం రుచి చూసిన దానిలా మనసంతా అసహ్యంతో మెలికలు తిరుగుతోంది. ఎంత సిగ్గులేని వాళ్ళు! పోనీ లోపల తలుపు గడియ వేసుకుంటే ఏ గొడవ లేకపోయేది. తలుపు దగ్గరగా వేసిన వాళ్ళకి గడియ వేసే ఓపిక లేకపోయిందో లేక అనవసరం అనుకున్నారో? అవును మరి, ఆ ఓపికే ఉంటే పైకి రాజశేఖరం పడగదిలోకి వెళ్ళేవాళ్ళేమో. చిచి, ఎంత అసహ్యమైన మనుషులు! పెళ్ళైన రేఖారాణి పెద్ద మనిషిలా కనిపించే శేఖరం. అసలు ఈ ఆలోచనలన్నీ తనకెందుకు? ఎవళ్ళిష్టం వాళ్ళది. ఈ రోజుల్లో
ఎవరిని విమర్శించడానికి ఎవరికి హక్కుంది కనుక? ఇంతకీ తను వెళ్ళిపోవడమా ఉండడమా? మనసు ఏదీ నిర్ణయించుకోలేకపోతోంది. వెడదాం అని ఓ అడుగు ముందుకు వెయ్యబోతే, వద్దు, ఉండి ఇచ్చేసి వెడితే బాగుంటుందనిపిస్తోంది. ఉందామంటే అతనిప్పుడు బయటకు వస్తాడా అనే అనుమానం వస్తోంది. శేఖరం తన ఎదుటికి రావడానికి సిగ్గుపడితే, జయంతి వెనక నుంచి పేరు వినిపించడంతో చివ్వున వెనక్కి తిరిగింది. ఎదురుగుండా శేఖరం. అతని చూపులు స్థిరంగా ఉన్నాయి. వాటిలో సిగ్గు కానీ సంకోచం కానీ నామమాత్రం కూడా కనిపించడం లేదు. క్షణంసేపు ఇద్దరూ ఒకళ్ళనొకళ్ళు సూటిగా చూసుకున్నారు. ఒంట్లో బాగా లేదని కారు తిప్పి పంపించేసిన దానివి ఇప్పుడు ఎందుకు వచ్చావు? అతని కంఠం కూడా మామూలుగా ఉంది. అందులో తడబాటు కానీ సందేహం కానీ లేదీ లేదు. ఇవి ఇచ్చేయడానికి చేతుల్లోవి చూపిస్తూ అంది జయంతి. ఎంత సిగ్గులేని మనిషి! క్షణం క్రితం జరిగిన సంఘటన అస్సలు గుర్తులేనంత మామూలుగా ఉన్నాడు. అతన్ని చూస్తుంటే తనకే సిగ్గేస్తోంది. ఏమిటివి? కనుబొమ్మలు ముడుస్తూ అడిగాడు శేఖరం. ఆ పెట్టెలోది చీర, పైన కవర్లో నా రెజిగ్నేషన్. క్షణంసేపు చాచి పట్టుకున్న వస్తువుల వైపు, మరొకసారి జయంతి వైపు చూశాడు శేఖరం. రిజిగ్నేషనా? ఎందుకు? నాకు వేరే ఉద్యోగం దొరికింది. జయంతికి ఏడుపొచ్చినంత పని అయ్యింది. శేఖరానికి మెల్లగా తనకి వచ్చిన ఉద్యోగాన్ని గురించి చెప్పి అందులో ఉన్న లాభాలు వివరించి మెల్లగా సెలవు తీసుకోవాలనుకుంది. అంతా తారుమారయింది. చూస్తూ ఉండగానే శేఖరం కళ్ళు ఎర్రబడ్డాయి. కోపాన్ని సూచిస్తున్నట్టు పెదవులు బిగుసుకున్నాయి. ఎక్కడ జాబ్ దొరికింది? శివరాం దగ్గర స్టెనోగానా లేక ప్రకాశం దగ్గర పిఏగానా? జయంతి మొహం కందగడ్డలా మారింది. ఊపిరి బిగపట్టుకుని అలాగే నిలబడిపోయి అతని వైపు చూడసాగింది. 2 క్షణాల సేపు జయంతిని కోపంగా చూసిన శేఖరం వెంటనే రెక్క పుచ్చుకుని గబగబా లోపలికి లాక్కొచ్చి గదిలో కుర్చీలో కోలేసి, "ఒక్క నిమిషం ఉండు, ఇప్పుడే వస్తాను" అంటూ బయటికి వెళ్ళిపోయాడు. శేఖరం గుచ్చి పట్టుకున్న చోట జబ్బ మీద ఏర్పడిన నొప్పి చూసుకుంటూ జయంతి చేతిలోని వస్తువులు టేబుల్ మీద పారేసి కుర్చీలోంచి లేచి యువతలకు వచ్చింది. ఎంత ధైర్యం! ఎంత సాహసం! మూర్ఖులకు బలం ఉంటే రాక్షసులవుతారు. జయంతి పెదవులు రోషంతోనూ కోపంతోనూ అదరసాగాయి. 10-15 నిమిషాలు అయిన తరువాత బయట కారు వెళ్ళిన శబ్దం వినిపించింది. రేఖారాణి వెళ్ళిపోయింది కాబోలు. జయంతి మళ్ళీ ఊపిరి బిగబట్టుకుని శేఖరం కోసం చూడసాగింది. కారు శబ్దం అయిన 5 నిమిషాలకి శేఖరం లోపలికి వచ్చాడు. వచ్చినవాడు వెంటనే జయంతి దగ్గరకు రాలేదు. కిటికీ దగ్గరగా వెళ్ళిపోయి బయటకు చూస్తూ నిలబడిపోయాడు. అంత కోపంలోనూ అంత అసహ్యంలోనూ కూడా. పొడుగ్గా బలంగా టీవీగా చెక్కిన శిల్పంలా ఉన్న అతని విగ్రహం, ఆ నిలబడిన తీరు, పక్క నుండి అందం దిద్దినట్టు కనిపిస్తున్న ఆ మొహాన్ని ఆసక్తిగా చూడకుండా ఉండలేకపోయింది. ఇలాంటి స్వభావం గల వ్యక్తులకు భగవంతుడు అందం కూడా ప్రసాదిస్తే దాన్ని వీళ్ళు ఆయుధంగా తీసుకుని ఆడవాళ్ళని నాశనం చేయడానికి చూస్తారు. ఉన్నట్టుండి హఠాత్తుగా వెనక్కి తిరిగి శేఖరం జయంతి గబుక్కున చూపులు పక్కకు తిప్పుకునే అవకాశం ఇవ్వకుండానే కళ్ళలోకి సూటిగా చూస్తూ, "ఇప్పుడు చెప్పు" అన్నాడు. "చెప్పేందుకేం లేదు. నా రిజిగ్నేషన్. ఈ చీర మీరు తీసుకుంటే నేను వెళ్ళిపోతాను." ఒకసారి కట్టుకున్న చీర తిరిగి ఇవ్వడం మర్యాదనేనా నీ ఉద్దేశ్యం? ఏది మర్యాదో ఏది అమర్యాదో పాఠాలు నేర్చుకునేందుకు రాలేదు నేను. అసలు మీరు పంపిన చీర తీసుకోవడం నాదే బుద్ధి తక్కువ. తెలుసో తెలియకో చేసిన దానికి ఫలితం కూడా చూశాను. మొన్న నేనన్న మాట పట్టుకుని ఈరోజు రిజైన్ చేస్తున్నావు కదూ? నాకు తెలుసు నీ సంగతి. నేను ఆ రోజే నిన్ను క్షమాపణ అడగలేదు. అవన్నీ ఇప్పుడు ఎందుకులేండి.
అవసరంలో ఆదుకుని సహాయం చేశారు. దానికి నా కృతజ్ఞత ఎప్పుడూ ఉంటుంది. నిజంగా నువ్వు ఆ మాట మనస్ఫూర్తిగా అనేటట్టయితే నువ్వెలా అనవసరంగా రిజైన్ చెయ్యవు. ఇప్పుడు నాకు ఉన్నట్టుండి మనిషి ఎక్కడ దొరుకుతాడు? రేపు రాబోయే మీటింగ్స్కి నేనేం చెయ్యాలి? శివరాం లాంటి మనిషి దొరికే వరకు నువ్వు నా సెక్రటరీగా ఉండాలని నేను మొదటే చెప్పలేదు. నేనుండగా మీకు అలాంటి మనిషి దొరకడు అంటే నీ ఉద్దేశం? శేఖరం దూరంగా నిలబడే రెట్టించాడు. ఏమీ లేదు, నేను రిజైన్ చేస్తున్నానంతే. ఈసారి శేఖరం దగ్గరగా వచ్చాడు. రిజైన్ చేయడం కారణం? ప్రత్యేకంగా ఏమీ లేదు, నాకు జాబ్ దొరికింది అంతే. అదే ఎక్కడ, ఎవరి దగ్గర అని అడుగుతున్నాను. చెప్పను, అనవసరం. పళ్ళు బిగబట్టి అంది జయంతి. శేఖరం చెయ్యి హఠాత్తుగా జయంతి చేతిని పట్టుకుంది. ఎంత ధైర్యం నీకు? నా దగ్గర నుండి వెళ్ళిపోవడం అంత సులభమనేనా నీ ఉద్దేశం? నాకు ఇంకో ఉద్యోగం దొరికిన వెంటనే వెళ్ళిపోనిస్తానని మీరు వాగ్దానం చేశారు. శేఖరం చేతిని బలంగా విదిలించుకుంటూ అంది. కానీ అతని చెయ్యి వదలలేదు, మరింత బలంగా పట్టుకున్నాడు. ఆ మాట నేను మర్చిపోయానంటే ఇప్పుడు? జయంతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. గబుక్కున తలెత్తుతూ రోషంతోనూ కోపంతోనూ మెరుస్తున్న కళ్ళతో, అంటే అంటే మీ ప్లాన్ నాకు ఇప్పుడు అర్థమయ్యింది. మీరు వాళ్ళలా కాదనుకున్నాను. నన్ను నా పరిస్థితుల్ని అర్థం చేసుకున్నారనుకున్నాను. నా పరిచయం ఎక్కువ లేకపోయినా మీరు చూపించే చనువు సభ్యత గలవారనుకుని సహించాను. మనుషుల్ని అర్థం చేసుకునే సంస్కారం విశాలత్వం ఉంది కాబట్టి మీ దగ్గర భయపడక్కర్లేదు అనుకున్నాను. కానీ ఇప్పుడు తెలుస్తోంది, మీరు వాళ్ళకంటే అసహ్యం. మనసులో ఏ ఉద్దేశం లేకపోతే మీరు అన్నమాట ప్రకారం నన్ను ఎందుకు వెళ్ళిపోనివ్వరు? మీలాంటి గోముఖ వ్యాఘ్రాలను గుర్తుపట్టడం కష్టం. జయంతి! శేఖరం చప్పున చెయ్యి వదిలేశాడు. నాకిప్పుడు అర్థమవుతోంది. నా మనసులో తెలిసింది చెప్పడానికి నాకేం భయం లేదు. నేనెందుకు మీకు భయపడాలి? నేను మీ డబ్బు చూసి ఆకర్షింపబడతాను అనుకున్నారు. అది నేను మీ మనస్సు విశాలత్వంగా తీసుకున్నాను. మీ దయాధర్మాలకు అలవాటు పడిపోతాను అనుకున్నారు. అది ధర్మంగా తీసుకోలేదు, సంస్కారం అనుకున్నాను. మీ పేరు ప్రతిష్టలు చూసి మురిసిపోయి అందరిలా ఆకర్షింపబడి మీ చుట్టూ తిరిగే శలభాల్లో ఒకదాన్ని అవుతాననుకున్నారు. తర్వాత ఇంకా అలాగే నిలబడి చూస్తూ అడిగాడు. నాకు మొదటి నుంచి తెలుసు. వనితా విహార్లో మీ గురించి అనేక రకాలుగా అనుకుంటుంటే నేను నమ్మలేదు. మీలో నాకు ఆ ఛాయలే కనిపించలేదు. కానీ మీరు అని ఆయాసంతో అరసెకండ్ సేపు ఆగింది జయంతి. అతను మధ్యలో ఏదో చెప్పబోయాడు. కానీ దానికి అవకాశం ఇవ్వకుండా మళ్ళీ తనే అందుకుంటూ, అతని చూపుల్లో కనిపించిన భావానికి బయటి నుండి వస్తున్న గాలి, గదిలో ఆవరించుకున్న వెలుతురు కూడా వణికిపోయాయి. జయంతి చేతిని వదలకుండానే తీవ్రంగా చూస్తూ, ఈరోజు నీకేమైంది అని అడిగాడు. మీ అసలు స్వరూపం తెలిసింది అంది జయంతి అతని చూపులకు ఏమాత్రం భయపడకుండా. అంటే అంటే నువ్వు చూసిన అందరిలాంటి వాడినే నేను అంటావు. అంతకంటే హేను అంటాను. వాళ్ళు కనీసం చూపుల్లో చేష్టల్లో అయినా వ్యక్తం చేశారు, మాటల్లో బయట పడిపోయారు. అలాంటి వాళ్ళని తేలికగా గుర్తుపట్టవచ్చు, దూరంగానూ ఉండవచ్చు. కానీ మీలాంటి వాళ్ళని గుర్తుపట్టడం కష్టం. మీ నీచబుద్ధి తెలుసుకునే లోపలే. నీ నోరు ముయ్యించాలంటే అతను జయంతిని గబుక్కున దగ్గరకు లాక్కున్నాడు. చీ! జయంతి చెయ్యి శేఖరం చెంపని బలంగా తాకపోయింది. కానీ ముందుగానే అతని చెయ్యి జయంతి చేతిని అందుకుని తన చేతితో గట్టిగా పెనవేసుకుంది. ఇంకొక చెయ్యి ఉక్కులా మారి భుజాల చుట్టూ పడి పెనుగులాడకుండా బంధించింది. చీ! వదలమంటుంటే! జయంతి పెదవుల్లో మాటలు సరిగ్గా పూర్తి కాకముందే అతని పెదవులు నొక్కేశాయి. మొదట మాటలు ఆపడానికి వెళ్ళిన శేఖరం పెదవులు అక్కడ హఠాత్తుగా మధురిమ లాంటిది దొరకడంతో దాన్ని చవి చూస్తూ చాలాసేపు అలాగే ఉండిపోయాయి.
అనుకోకుండా జరిగిన ఈ సంఘటనతో జయంతికి మతి పోయినట్టయింది. సడన్గా షాక్ తిన్న మనసు క్షణంసేపు దిమ్మెరపోయి ఆ వెంటనే మోగపోయింది. దాని నుండి కోలుకునేసరికి ఒంట్లో ఉన్న బలం అంతా హరించిపోయినట్టు, కనీసం నిలబడడానికి కూడా శక్తి మిగలనట్టు అనిపించింది. కళ్ళ మీదకి మత్తులాంటిది వచ్చి మంచు తెరలా ఆవరించుకుంది. ఉన్నట్టుండి తన చేతుల్లో ఒడిలిపోయి వేళ్లాడిపోతున్న జయంతిని చూసి కంగారు పడిన అతను జయంతి జయంతి అని ఆదుర్దాగా పిలిచాడు. కూర్చుంటాను ఎలాగో అంది జయంతి. అతని పెదవులు మరొకసారి సున్నితంగా జయంతి పెదవుల్ని తాకి వదిలేశాయి. రా అంటూ జయంతిని నడిపించుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి మంచినీళ్లు తాగుతావా అని అడిగాడు. వద్దన్నట్టు తల ఊపింది. నీకు తెలియని విషయాలను గురించి ఊహించి ఎదుటి వాళ్ళని రెచ్చగొట్టడం మంచిది కాదు జయంతి. ఎన్నాళ్ళ నుంచో కాపాడుకుంటూ వచ్చిన నిగ్రహాన్ని పాడు చేశావు. అతని కంఠం హఠాత్తుగా మృదువుగా మారిపోయింది. జేబులో నుండి చేతిరుమాలు తీసి జయంతి నుదుటి మీద పట్టిన చెమటను తుడుస్తూ అన్నాడు. ఈ గదిలో నేను ఇలా ఎన్నోదాన్ని. జయంతి హఠాత్తుగా చేతుల మధ్య ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. జయంతి! క్షణంసేపు అప్రతిపుడైపోయినట్టు ఆగిపోయిన శేఖరం వెంటనే మామూలుగా మారిపోయి జయంతి జుట్టును సరిచేస్తూ, కొద్ది రోజులు పోతే నీకే తెలుస్తుంది. నేనిప్పుడు ఏం చెప్పినా నీ చెవులకి అబద్ధంగా, మనసుకి వికృతంగా తోస్తుంది. ఉండు, నాయర్ని కాఫీ తెమ్మని చెబుతాను. వద్దు వద్దు, వెళ్ళిపోతాను ప్లీజ్. వెక్కిళ్ల మధ్య ఎలాగో అంది. సరే, నేను కారు బయటికి తీస్తాను. శేఖరం బయటికి వెళ్ళిపోయాడు. జయంతి ఏడుపు ఆపుకుని కొద్దిగా మామూలు మనిషి అయ్యి బయటికి వచ్చేసరికి శేఖరం కారు తెచ్చి వరండా ముందు ఆపాడు. పూర్తిగా చీకటి పడింది. లైట్లు వెలిగాయి. ప్యాకెట్ ఏది? వట్టి చేతులతో వచ్చిన జయంతి వైపు చూస్తూ అడిగాడు. లోపలుంది. జయంతి వచ్చి కారులో కూర్చుంది. శేఖరం వెంటనే బలంగా హారన్ నొక్కాడు. లోపల నుండి వాసు, నాయరు ఇద్దరూ పరిగెత్తుకొచ్చారు. లోపల ఈ అమ్మాయి ఏదో పెట్టి మర్చిపోయి వచ్చింది, తీసుకురా వాసు. శేఖరం వాక్యం పూర్తి కాకుండానే లోపలికి పరిగెత్తిన వాసు మరో నిమిషంలో పెట్టే దాని మీదున్న కవరు తెచ్చి భద్రంగా ఇచ్చాడు. జయంతి వాడిని చూడనట్టు అందుకోకుండా ఎటో చూస్తూ కూర్చుని ఉంటే శేఖరం తనే అందుకుని కారులో పెట్టాడు. కారు బయలుదేరి బయటకు వచ్చిన తరువాత అవి మళ్ళీ మీతో పాటే వెనక్కు వస్తాయి అంది జయంతి. నాతో పోట్లాడితే ఫలితం ఏమిటో ఇప్పుడేగా చూసింది. అప్పుడే మర్చిపోతే ఇంకోసారి గుర్తు చేయడానికి నాకు అభ్యంతరం లేదు. జయంతి నిశ్శబ్దంగా కూర్చుండిపోయింది. కొద్దిసేపు అయిన తరువాత శేఖరం తనే, అందమైన సంఘటనల్ని మీ ఆడవాళ్ళు అసహ్యంగా మార్చడంలో ఆరితేరిన వాళ్ళు. ప్రమాణపూర్తిగా చెబుతున్నాను, నీకు పుట్టినరోజునాడు ఈ చీర పంపేటప్పుడు నా మనసులో నిజంగా ఎలాంటి చెడు ఉద్దేశమూ లేదు. చీర అందంగా కనిపించింది, అది నువ్వు కట్టుకుంటే బాగుంటుంది అనిపించింది, అంతే. జయంతి సమాధానం ఇవ్వలేదు. పోనీ నీకంతగా ఆ చీర తిప్పి ఇవ్వాలని ఉంటే ఖరీదు ఇచ్చెయ్యి అన్నాడు. ఎంతో నాకు ఎలా తెలుస్తుంది? అడ్రస్ ఇస్తాను. బొంబాయి వెళ్ళి చీర చూపించి షాపులో అడుగు. బొంబాయి వెళ్ళడానికి రాను పోను ప్లేన్ ఛార్జీలు కూడా ఇస్తాను. కానీ ఒక్క షరతు, ఈ అప్పు నువ్వు నా దగ్గర ఉద్యోగం చేసి తీర్చుకోవాలి. శేఖరం సీరియస్గా మాట్లాడడం లేదని గ్రహించిన జయంతి మొహం తిప్పేసుకుంది. ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. ఉన్నట్టుండి శేఖరం మెల్లగా జయంతి చేతిని తన చేతిలోకి తీసుకుంటూ, సారీ జయంతి, ఈరోజు జరిగింది అంటే ఇందాక నువ్వు రాగానే చూసిన విషయం పీడకలలా మర్చిపో. నేను అనుకున్నట్టు, ఆశిస్తున్నట్టు భగవంతుడు మనల్ని ఆశీర్వదిస్తే ఒకరోజు తప్పకుండా నీకంతా నేను వివరించి చెబుతాను.
అతని చేతిలో ఉన్న తన చేతిని లాక్కోవాలని బలంగా అనిపించినా జయంతి ఊరుకుంది. లాక్కునే ప్రయత్నం చేస్తే అతను మరింత బలంగా పట్టుకుంటాడు. ఈరోజు నా ప్రవర్తన పరుషంగా ఉన్న మాట నిజమే. ప్రస్తుతం నేను ఎలాంటి సమస్యల్లో చిక్కుకున్నానో నీకు తెలియదు. అసలే చికాకుగా ఉన్న నన్ను అనవసరంగా నీ పిచ్చి పిచ్చి మాటలతో రెచ్చగొట్టావు. నీ మనసు నొప్పించినట్టయితే క్షమించు. మాట్లాడవేం? ఏం మాట్లాడను అంది నీరసంగా. ఆ ఒక్క నిమిషంలో అనుకోకుండా అతను చేసిన పనితో శేఖరం తనలోని శక్తిని అంతా లాగేసుకున్నట్టు అనిపిస్తోంది. ఇది చెప్పు, జరిగిందంతా మర్చిపోయి రాజీకి వచ్చినట్టేనా అన్నాడు. జయంతి సమాధానం చెప్పలేదు. కొద్దిసేపు అయిన తరువాత శేఖరం తనే వనితా విహార్ వాళ్ళకి సెక్రటరీగా తీసుకున్నట్టు ఇంతవరకు తెలియదు. నేను ఈ మధ్య అసలు ఊళ్ళో ఉండడం లేదు కదా, నీకు తెలుసు కదా. 1-2 సార్లు వాళ్లతో కలిసినా ఏదో నలుగురి మధ్య కలవడం జరిగింది. ఈ సంగతి ఎవరికి చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాలేదు. అందుకే మొన్న గోకుల్ విహార్లో నిన్ను విడిగా స్పష్టంగా కనిపించేటట్టు వచ్చి పూలగుత్తుల దగ్గర వచ్చి నిలబడమన్నది. వాళ్ళు ఏమన్నారు? ఏమీ అనలేదు. అనే ధైర్యమే లేదసలు. నువ్వు చాలా గడుసుదానవని మాటకారివని చెప్పారు. రిజైన్ ఎందుకు చేశానో కారణం అడగరా? నేను అడగలేదు, వాళ్ళు చెప్పలేదు. జయంతి ముందుకు వంగి కూర్చుండిపోయింది. నువ్విప్పుడిలా హఠాత్తుగా మానేస్తే నేను వాళ్ళ మాటలకు విలువ ఇచ్చి నిన్ను తీసేశాను అనుకుంటారు. చెప్పు, రాజీకి వచ్చినట్టేగా. ఎందుకలా వంగిపోతున్నావు? లేచి సరిగ్గా కూర్చో. శేఖరం జయంతి భుజం పట్టి సరిగ్గా లేవదీయడానికి ప్రయత్నించాడు. వద్దు, ఇలా బాగుంది, నొప్పిగా ఉంది. ఎక్కడా? ఏది? కారు స్లో చేస్తూ ఆదుర్దాగా అడిగాడు. కుడివైపు పొట్టలో ఒకటే నొప్పి, ఇప్పుడు ఎక్కువగా ఉంది. డొక్క దిగుగా పట్టుకుంటూ అంది. ఏది చూడని అనబోయిన శేఖరం అంతలోనే ఆగి, మందు వేసుకోలా అని అడిగాడు. వేసుకున్నాను. ఏ మందు? వేడి నీళ్ళలో నెయ్యి కలిపి తాగాను. వేడి వల్లనేమో అంది బామ్మ. రాత్రి కాపు కూడా చేసి మర్దనా చేసింది. ఈ పూట ఇప్పుడు వెళ్ళగానే మళ్ళీ చూడాలి. ఇంతలో కారు ఇంటి దగ్గరకు వచ్చి ఆగింది. రాజీకొచ్చానని ఒప్పుకున్నట్టేగా అంటూ శేఖరం కవర్లో ఉన్న కాగితం తీసి చించేస్తూ, ఇలాంటి పిచ్చి పనులు ఇంకెప్పుడూ చెయ్యకేం అన్నాడు చీర పెట్టే జయంతి చేతికి అందిస్తూ. అది చూడనట్టు కిందకి దిగబోయింది. అతను వెంటనే చెయ్యి పట్టి ఆపి, నువ్వు ఈ చీర తీసుకెళ్ళకపోతే నేను దిగి వచ్చి మీ బామ్మతో జరిగిందంతా చెప్పి కట్టుకున్న చీర తిరిగి ఇవ్వడం మర్యాద అవుతుందేమో చెప్పమని అడుగుతాను అన్నాడు. జయంతి క్షణంసేపు శేఖరం కళ్ళలోకి చూసి వెంటనే గభాలున పెట్టె గుంజుకుని దిగేసి ఇంటివైపు పరిగెత్తింది. వెళ్లే ముందు వెడుతున్నానని కూడా చెప్పలేదు. ఇంటివైపు పరిగెత్తుతుండగా మధ్యలో ఆగి కడుపు పట్టుకుని వంగి నడవడం కనిపించింది శేఖరానికి. ఏం నొప్పి అది? అతని కనుబొమ్మలు ప్రశ్నార్థకంగా ముడుచుకున్నాయి. క్షణంసేపు దిగి జయంతి ఇంటికి వెళ్ళి చూడాలనిపించినా మరుక్షణంలోనే ఆ ప్రయత్నం మానుకుని వెళ్ళిపోయాడు. లోపలికి వస్తూనే జయంతి మంచం మీద పడి 3 అంకెలా ముడుచుకుపోయింది. ఎంత నీరసంగా ఉంది! ఈరోజు ఎంత అసహ్యకరమైన పరిస్థితులు చూసింది! మధ్య మధ్యలో ప్రాణం పోతున్నట్టు అనిపించే ఈ బాధ ఒకటి. రాజశేఖరం మాటలు ఇంకా చెవుల్లో గింగురుమంటున్నాయి. అలా పడుకున్నావేమే? బామ్మగారు దగ్గరగా వచ్చి అడిగింది. ఏం లేదు, ఊరుకునే కడుపులో బాధగా ఉంది. నిన్న కాపు వేసిన చోటేనా? మళ్ళీ వేస్తాను, కొంచెం కాఫీ తెస్తాను, తాగు. వద్దు బామ్మ, నాకు తాగాలని లేదు. మంచం మీద మరింత ముడుచుకుపోతూ అంది. ఏది? ఒళ్ళు చూడని
మొహమంతా అలా వాడిపోయిందెందుకు అంటూ జయంతిని పట్టి చూసి, అయ్యో రాత, జ్వరంగా ఉందే, వేడిగా ఉంది అంది. ఏం లేదని చెప్పటంలా, ఎండలో తిరిగాను అంతే తప్ప ఏం లేదు గోడవైపు తిరుగుతూ అంది. ఎందుకో ఎప్పుడూ లేంది ఈరోజు బామ్మ మాటలు కూడా విసుగొస్తున్నాయి. లేదంటే సరిపోతుందా? అయినా ఏం ఉద్యోగమో ఏం తిరుగుడో. బామ్మగారు కాఫీ తీసుకురావడానికి వెళ్ళింది. ఆ రాత్రి జయంతికి నొప్పి తగ్గలేదు. బామ్మగారు నొప్పి ఉన్న చోట జయంతి గిలగిలలాడుతున్నా వినకుండా బలంగా తోమి వేడి నీళ్లతో కాపడం పెట్టింది. వాళ్ళన్నట్టు అది వేడి చేసి కాదు, ఎండ తగిలి అలసిపోవడమూ కాదు. మరునాడు వెన్నెముకలోంచి చలి రావడం మొదలుపెట్టింది. మంచం మీద నుండి లేవలేకపోయింది. బాధ కూడా పెరిగిపోయింది. అమ్మాయి, కారు వచ్చిందమ్మా అంది బామ్మగారు. ఒంట్లో బాగాలేదు, రాలేనని చెప్పు. కాదు కాదు, రానని చెప్పు. నాకు తెలుసు, నాకు ఈ బాధ తగ్గదు. మత్తుగా పడుకుని మగతగా ఎక్కడో ఆలోచిస్తూ అంది జయంతి. ఒకవేళ తనకి ఏదైనా అయితే బామ్మకి దిక్కెవరు? తను చచ్చిపోయినందుకు బాధపడుతుంది. ఎవరూ లేని బామ్మ ఈ లోకంలో ఏమవుతుంది? జయంతికి ఏడుపొచ్చేసింది. ఎందుకే పిచ్చిదానా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏడుస్తున్న శబ్దం విని దగ్గరగా వచ్చి మంచం మీద కూర్చుని మనవరాలి తలని ఒళ్ళోకి తీసుకుంటూ ఓదార్చింది బామ్మగారు. నేను ఈ ఉద్యోగం చెయ్యలేను బామ్మ, నాకు చేత కావడం లేదు. చెయ్యకపోతే జరగదు. జరక్కేం చేస్తుందిలే, నువ్వు అసలు ఉద్యోగం చెయ్యొద్దు అంది బామ్మగారు జయంతి బొగ్గలు నిమురుతూ. లేదు బామ్మ, లేదు, ఈ నొప్పి భయంకరంగా ఉంది. నాకు ఒకవేళ తగ్గకపోతే హఠాత్తుగా వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. అలా ఏడుస్తుండగానే మంచు తెర మత్తు వచ్చి ఆవరించుకుంది. జయంతి కళ్ళు మూతలు పడిపోయాయి. తరువాత జయంతికి ఏమైందో, ఎలా ఉందో, ఏం జరిగిందో అంతా తరువాయి భాగంలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు. జై హింద్.